జిల్లాలోని లా అండ్ ఆర్డర్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రీవెన్స్కు హాజరైన బాధితుల నుండి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. గ్రీవెన్స్కు హాజరైన బాధితులు తమకు జరిగిన మోసం, అన్యాయం, తాము ఎదుర్కొంటున్న సమస్యలను మీడియాకు వివరించి లబోదిబోమన్నారు. నా భార్య 40 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయింది? మా భార్య పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది. పెద్ద పిల్లగాడు నా దగ్గర ఉంటాడు. అక్కడ ఒక 6-7 సంవత్సరాల నాడు వచ్చి నేను చూస్తామని వచ్చి ఇంట్లో ఉన్నారు. ఉండి ఇంటికి పట్ట కాగితం తీసుకెళ్ళిపోయారు. ఇంటి బీపారం కాగితం తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయి దాన్ని పోజ్ చేసి రిజిస్టర్ చేసి అయినట్టు నేను గిఫ్ట్ ఇచ్చినట్టు రిజిస్టర్ చేయించింది. అది నీకు ఎట్లా వచ్చింది ఆ కాగితం? వాళ్ళు బ్యాంక్ ఇచ్చిన వాళ్ళు వచ్చి నా ఇంటికి నోటీసులు ఇచ్చి ఇల్లు బాజీ అని అమ్మాయి అట్ట పెట్టింది. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం ఒక ఆవిడతో వివాహం జరిగింది. వాళ్ళిద్దరికీ 2 బిడ్డలు కలిగారు. ఆ తర్వాత విడిపోయారు. ఈ మధ్యకాలంలో కుమార్తె నాన్న నేను బాగా చూసుకుంటానని చెప్పి ఈయన ఇంటిలోకి వచ్చి ఈయన పొజిషన్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళిపోయి ఇదే పేరు గల వ్యక్తి చేత ఒక ఫేక్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేయించుకొని అదే ఆస్తిని ఐఏఎఫ్ఎల్ అనే ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుంది. ఆ లోన్కి ఈఎంఐ కట్టబోయేపాటికి ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఈయన ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఈయన సంతకం కానీ, ఈయన ఏలుముద్ర కానీ, ఈయన ఫోటో కానీ ఎక్కడా కూడా లేవు ఆమెకి ఇచ్చినట్లుగా. కానీ ఒక ఫేక్ గిఫ్ట్ డీడ్ మాత్రం సృష్టించారు వాళ్ళు. ఇతను ఒక రిక్షా కార్మికుడు, ఇతనికి ఏమీ తెలీదు. ఇతను చూసుకోవాల్సిన బిడ్డే ఈ రకంగా ఇతన్ని మోసం చేసింది. ఎట్లయినా పోలీసు వారు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన చేత కంప్లైంట్ ఇప్పించడం జరుగుతుంది. అంటే కోర్టుకు వెళ్ళటానికి ఇతనికి ఆర్థిక నుంచి నల్లజిరి నుంచి వచ్చాము. మాది 19వ లైను. మా బాబు పేరు మస్తాన్ షరీఫ్, వాళ్ళ అమ్మ పేరు నాజియా, వాళ్ళ నాన్న పేరు షేక్ జబ్బారు. మా అబ్బాయి వాళ్ళు 10వ లైను మార్కెట్ బాబు, ఆయన వార్డ్ నెంబరు 19వ వార్డు నెంబర్. ఆయన పుట్టినరోజుకి చేసుకుంటాను డీజేలు అవి పెట్టారు. పెద్ద పెద్ద బాంబులు కాల్చారు. ఆ పెద్ద బాంబులు కాల్చేటప్పటికి అది ఫెయిల్డ్ అయ్యి మా పిల్లలు కాలింది. మా అబ్బాయి 3 కాలింది. పెద్ద అబ్బాయి, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇంకో మా అబ్బాయికి బాగా కాలింది. మాకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు జీజీఎస్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మా పిల్లోడికి నమ్మకం చెప్పలేము, సంతకాలు చేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వికాస్ హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళు తెచ్చి అడ్మిట్ చేశారు. తెచ్చినాక మాకు ఫోన్ చేశారు, ఇట్లా మీ అబ్బాయికి ఇట్లా జరిగింది, తొందర రండి అంటే మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే మార్కెట్ బాబును రహీం అనే అతను ఇద్దరు అన్నారు. రహీం అనే అతను ఆయనది 14వ లైను. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిది ఒకటే మాట. వాళ్ళిద్దరు అన్నారు మీ అబ్బాయి బాధ్యత మాది, మీ అబ్బాయికి ట్రీట్మెంట్ మొత్తం మేము చేపిస్తామని చెప్పి అక్కడ అడ్మిట్ చేశారు. తర్వాత 3 రోజులు చేయించి సగం ఫీజు కట్టి సగం ఫీజు ఆపేశారు వాళ్ళు. ఆపినాక ఏంది ఇట్లా చేస్తున్నారు ఏదంటే లాలాపేట వెళ్ళి కేసు పెట్టాము. సీఏ గారు పిలిపించి సీఏ గారు అన్నారు కాలిన్ బాబుకి అయితే కాలిన్ బాబుకి మీదే ట్రీట్మెంట్ బాధ్యత. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏదైనా చెప్పాలనుకుంటే మేము చెప్తాంలే కానీ సెటిల్మెంట్ చేస్తాం, కానీ కాలిన్ బాబుకి మేము చెప్పలేము. ఏ హాస్పిటల్లో చూపించినా కూడా మీదే బాధ్యత, మీరే చూపించాలంటే సరే చూపిస్తామని అక్కడ ఒప్పుకొని వచ్చారు. హాస్పిటల్కి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, రాలేదు. తర్వాత మేము ఎమ్మెల్యే మాధవి దగ్గరికి వెళ్ళాము. ఆమె దగ్గరికి వెళ్తే మేడం అన్నారు మేము వచ్చి హాస్పిటల్కి వచ్చి మాట్లాడతామన్నారు. వాళ్ళ హస్బెండ్ గారు వచ్చారు. అక్కడికి వచ్చి నీకేందమ్మా వాళ్ళు కూడా వచ్చారు. బాంబు కాల్చిన వాళ్ళు కూడా వచ్చారు. అట్లా వచ్చారు కదా సార్, ఏంటంటే వాళ్ళు అన్నారు టీడీపీ వాళ్ళు పార్టీ గురించి మాట్లాడటానికి వచ్చారమ్మా, నీకేం కావాలి చెప్పంటే మాకు హెల్ప్ కావాలి సార్ అన్న. హెల్ప్ కావాలంటే నీకు డబ్బులు ఎవరు అడగరు అని చెప్పారు. చెప్తే తెల్లారులే అబ్బాయికేమో ఖూన్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్కి డబ్బులు అడిగారు. అదేం సార్ ఇక్కడ అంతా డబ్బులు అడగని చెప్పి సార్ చెప్పేసి వెళ్ళారంటే మాకేం చెప్పలేదు అన్నారు. మేము డిశ్చార్జ్ అయ్యే రోజు మాత్రం మేము ₹1,00,000 కట్టాం మెడిసిన్స్కి మొత్తానికి. ఆయనేమో ఐసీ రూమ్ ఒక్కటి మాత్రం తీసేశారు. అది సార్ జరిగింది. లాలాపేట వెళ్తే మేము మళ్ళీ వెళ్ళి చెప్తే లాలాపేట వెళ్తే కోర్టు ఎఫ్ఐఆర్ అయ్యింది, ఏంది ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకోవచ్చుగా అంటే వాళ్ళు అన్నారు కోర్టుకి వేసుకోండి కోర్టులో చూసుకుంటామన్నారు. ఇట్లా జరిగింది కాబట్టి ఎస్పీ గారికి మాట్లాడదామని వచ్చాం మేము. బాబు ఆరోగ్యం 3 నెలలు ట్రీట్మెంట్ చేసుకోవాలా, రోజు డ్రెస్సింగ్ చేసుకోవాలా, రోజుకి వచ్చి 4,000 మెడిసిన్స్కి అవుతాయి. 3,000 మెడిసిన్స్కి చేసి ఆ ఇంట్లో ఉన్నాడు. సగం ట్రీట్మెంట్ చేసి సగం ట్రీట్మెంట్ ఆపేశారు.
బాబుకి. మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటాం, మా బాబుకి ట్రీట్మెంట్ జరగాల, అదే మేము కోరుకుంటుంది. మా బాబుకి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించాలా, మాకు డబ్బులు వద్దు ఏం వద్దు, మా బాబుకి ట్రీట్మెంట్ చేయించాలా. రోజుకొచ్చి 4,000 ట్రీట్మెంట్ అవుతున్నాయండి, మేము తెచ్చుకొని తినాలా మేము, అది మాది బాధ. అప్పుడు ఎస్పీ గారికి చెప్దామని వచ్చాము మేము. ఇప్పుడు ఏం లేదు సార్, వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. వాళ్ళు టీడీపీలో టీడీపీలో ఉన్నారు కాబట్టి మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. ఇప్పుడు పసిపిల్లడికి ఇప్పుడు ఇట్లా చేస్తాను, ఎంతమంది దగ్గర తిరిగాం మేము, ఎక్కడికి వెళ్ళినా మాకు అట్లా మాట్లాడదాం ఇట్లా మాట్లాడదాం అంటున్నాలే కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. ఇప్పుడు మాకేం లేదు, బాబుకి రోజు మార్చి రోజు ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి రోజు మార్చి రోజు 4,000 అవుతున్నాయి. మాకు బాబు లేచి నుంచేంత వరకు ట్రీట్మెంట్ చేపిస్తే చాలు, మాకు వాళ్ళ డబ్బులు ఏమి ఇవ్వద్దు, మాకు సెటిల్మెంట్ ఏమొద్దు, ఏమొద్దు. అదే ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళు పెట్టుకుంటారు డాక్టర్స్కి, లేకపోతే వాళ్ళు ఏం చేయించుకోవడానికి మాకైతే సంబంధం లేదు. పిల్లోడికైతే చేయించామని మేము అదొక్కటే అడుగుతున్నాం. ఎమ్మెల్యే దగ్గర న్యాయం జరగలేదు. లాలాపేట పోలీస్ స్టేషన్కి 4 సార్లు 5 సార్లు 6 సార్లు అయినా తిరిగాం మేము, అయినా 2 రోజులు ఆగిరండి 3 రోజులు ఆగిరండి అంటున్నాలే కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. అందుకే ఇప్పుడు ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాం, మాట్లాడదానికి వచ్చాం.